బాగున్నారా? ఏంటత్తయ్య రావడమే మానేశారు? నిన్నే మా ఇంటికి తీసుకుపోదామని కోడలా. నేను రెడీ. వెళ్ళటానికి ఇంకా టైం ఉంది లేవే. వరా రావణబాబుకి టీ తీసుకురామా. సరే అమ్మా. ఈడు సిటీ నుంచి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు మావేం చూద్దామని ఒకటే గొడవ. బాగా చెబుతావు బావా. రావణ వస్తే కానీ మా ఇల్లు గుర్తురాదనమాట నీకు. గుర్తులేక కాదు బావా, మీ చెల్లెలు కదలాలి కదా. ఆవిడ చీరలు మడతెట్టే లోపల మనం సింగపూర్ వెళ్ళి వచ్చేయచ్చు. నీకు మాత్రం సోకులు తక్కువ. మీ తలకు రంగేసుకునే లోపు ఇంటికి వెళ్ళేయచ్చు. అబ్బా బావా టీ తీసుకో. అయ్యో సారీ బావా. సారీ 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 సారీ. ఏమనుకోవద్దు. సారీ బావా. అయ్యో షర్ట్ అంతా పాడిపోయింది. ఉతికిచ్చేస్తాను బావా. బావని బాగానే పావుతోంది. ఏంటి బావా? ఏం లేదు, మా కోడల పిల్ల తెలివైందే, తెలియకుండానే బావతో సరసాలు ఆడుతుందని. ఊరుకో బావా. ఏమనుకోవద్దు బావా. ఏంటండి ఈడు జోడు బాగుంది కదా. అవునండి. ఏరా సీను ఫ్రెండా? అబ్బే ఫ్రెండ్ ఏం కాదు, చిన్నప్పటి నుంచి ఫాలోయింగ్ అంతే. మరి నిన్నేంటి మా ఇంటి ముందు కళ్ళు తాగిన కోతిలా గంతులు నువ్వే తీసుకొచ్చావా? చిచ్చిచ్చే దారిలో లిఫ్ట్ అడిగితేనే ఎక్కించుకు వచ్చాను అంతే. ఎరా మీ ఊళ్ళో అందరు ఇంతేనా? నిన్న నన్ను చూసి గంతులేశాడు, ఈ రోజు ఇదిగో ఇలా పువ్వు పట్టుకొచ్చాడు, పైగా ఫోజ్ ఒకటి. విన్నావా? పువ్వుతో లెటర్ ఇద్దామన్నానండి, వీడే పువ్వు ఇసాలన్నాడు చీపిగా. నేనా అనలేదా? నేను పువ్వేమన్నారు కానీ ఫోజులో ఏమన్నారండి పెద్ద. అరే ఫోజ్ బాగుందిరా. మందనండి ఓను. ఈ ఫోజ్ నచ్చిందా? ఆహా ఇది కాదు, దీనికి ముందు. ఇదా? అది కాదు, దానికి ముందు. అదే రెండు కాళ్ళు పైకెత్తి ఇలా పట్టుకొని చచ్చాడు. ఇదా? అదే అదే. అమ్మా వరా. అయ్యి బాబా వాళ్ళ బాబు. అయ్యో ఈ తింగరుడు ఇలా దొరికేసాడేంటి? ఉన్నాడా పోయాడా? వరం ఏంటన్నా? నీ పద్ధతి నాకు నచ్చలేదమ్మా. ఏ లేకపోతే ఏంటమ్మా, కాలేజీలో నేను ఫీజు కట్టాలని చెప్పు, అది కూడా నేను గుర్తు చేయాలా? కంగారులో మర్చిపోయానన్నా. ఎంతేటి? మీ ఇష్టం. మీ కాలేజీలో ఎంత పడితే అంత కట్టించుకుంటారా? 700. ఇంకో 100 ఏమన్నా? రేయ్ అయ్యా ఆ అమ్మాయి ఒక్కతే ఉంది, కొంత జాగ్రత్త. అలాగేనండి బాబయ్య. ఓరి తింగరోడా, చచ్చిపోయావా? ఒరే ఎద్దవా తింగరోడా, సచ్చినోడా, ఉడతలు పట్టి పిడత మొహోడా, పంది దున్నపుత సన్నాసోడా, ఆ పూ తీసి చెవులు పెట్టుకురా పిండారు ఎదవా. నువ్వు చచ్చావు అనుకుని హడలు చచ్చాను కదరా ఎద్దవా. నువ్వు పైకి రారా, నేను చెప్పేస్తాను నిన్ను. అడ్డగాడిదా ఊరుకుక్క గుండెరక్క ఇంకా కాలుతో తొక్క. From the anthers to the stigma is called pollination. In all flowering plants. అరే ఈ తింగరోడు ఎక్కడికి వచ్చాడండి? బాబు బండి నాదిరా, కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయరా. సర్కస్ లో ఫీట్లన్నీ ఇక్కడ చేస్తున్నాడేంటి? అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఏంటి కల్తీ లేని మందులేనా? డౌట్ లేదండి బాబు, పోయిన ఏడాది తాగి 6 రైతులు పోయారు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. మరి ఇంకే టేస్ట్ కదా, ఎక్స్ట్రా వద్దు, బిల్ రాయి. ఓహో ఏం గొంతురా బాబు. వీడేంటే రోడ్డు మీద సర్కస్ మొదలెట్టాడు? కాలేజ్ దగ్గర చేస్తే పట్టించుకోలేదని ఇక్కడ మొదలెట్టాడు. ఇలాగే వదిలేస్తే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కొర్రేదవలకి చేతిలో బండి ఉంటే నేల మీద కళ్ళు ఉండవు. ఆడి స్పీడ్ చూసారా? ఆ స్పీడ్లో ఏ లారీ కింద పడ్డాడు అనుకోండి, బాడీ కట్అవుట్ అయిపోద్ది. తప్పు ఆడిది కాదురా, ఆడికి ఆ బండి కొనిచ్చాడే ఆడి బాబుది. ఓ రేర బాబా, ముందు చూసుకురా బాబు.
తప్పుకోరా నా జింజర్లో మన వస్తుంది. మీరు వెళ్ళండి నేను వస్తా. సరే. ఓయ్ వెళ్ళారా? నన్నే నిన్నే. ఏంట్రా నీ బాధ? ఎందుకు నా వెనకాల బొచ్చు కుక్కలా తిరుగుతున్నావు? మరి మిమ్మల్ని తెగ్గొట్టాలి కదండి. తెగ్గొట్టడమా? అంటే మీలాంటి ఫిగర్లు అదే అందగతలు మామూలుగా తెగుతారేంటి? మా వంతు ప్రయత్నం చేయాలి కదండి. కుర్రోళ్ళని చూస్తే మాలాంటి అమ్మాయిలకి పాసర్ల పొడి బ్లూ అవుట్ అవ్వాలి, అప్పుడే పడతాం. ఎలాగండి? ఎలాగా? అలాగా అంటే అలా అవడానికి మా వంత ప్రయత్నం మేము చేసుకోవాలి కదండి. నువ్వు ఆ, 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 ఆ. బెండపర వస్తున్నాడు చూడండి. బాగా ఓవర్ చేస్తున్నాడు కదా. వీడేంటే రిబ్బన్ నమ్ముకునే వల్ల నీ వెనకే తిరుగుతున్నాడు. కోసి కారం పెట్టాలి, అప్పుడు కానీ ఈడు మారడు. పంతులు గారు నిశ్చితార్థానికి ఎంత తీసుకుంటారండి సంభావన? అర్ధ 1116 పెళ్లికి 1116. ఇంతకీ పెళ్ళి ఎవరికి నాయన? మనకే. పెళ్ళెప్పుడో? పిల్ల ఓకే అన్నప్పుడు. సచ్చినోడా, చిప్పిచ్చి కొట్టానంటే మూత పచ్చడైపోగలదు. అయ్యా నాన్న నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు మోటార్ సైకిల్ తో రోడ్డు మీద సర్కస్ బీట్లు చేస్తున్నావే అప్పుడే వచ్చా. యారా నువ్వేమన్నా జాకీ చాన్ అనుకుంటున్నావా? వంకాయకే వంకాయకే. భలేవాడు నాన్న, వీలింగ్ అంతే. దీనికే భయపడిపోయావా? ఏం లేదు, చాలా సింపుల్. ఏం కాదా? సింపుల్. సడన్ గా రోడ్డు మీద లారీ వచ్చి నిన్ను గుద్దేసి నువ్వు పచ్చడ పెచ్చడ కింద అయిపోతే నిన్ను అట్లా కాడబెట్టి గీకి తీయాలిరా. వంకాయకే వంకాయకే. అందరు చూస్తున్నారు నాన్న, ఇంటికి మాట్లాడుకున్నావు. ఈ మధ్య కుర్ర వెధవలకి మిటమిట్లు ఎక్కువైపోయాయండి. నువ్వు మూసుకో. యారా ఒక్క కానొక్క వంకాయ గడువు కదా, నీకేమన్నా అయితే మేము ఏమైపోవాలరా? వంకాయకి వంకాయకి. నాన్న లేడీస్ నాన్న. నీకు నాకు రుణం తీరిపోయిందే బాబా. తలకొరి పెట్టాలరా? నా కాడ అగ్గి పెట్టలేదురా బాబా. నా దగ్గర ఉంది. వదలబెట్రా, ఎరకపోయి ఇరుక్కున్నాను కదే. టీ తీసుకురాడండి. మందుందా? పురుగుల మందు ఉంది. అప్పు మ్యాట్కి వెళ్దాం. చెప్పు తెగు. వదిలే, ఏమీ వర్కౌట్ అవట్లేదు. ఏంటి మామ? ఇంట్లో చదివేంటి? ఏడు. నాకు ఏడుపు రాదు. నేను ఏడుస్తానే, నాతో పాటు రాగంది. రండి బాబు రండి, మా బాబా పక్కన అనేసింది. బాబా ఇలా ఏడు. నా పిన్ని నా పిన్ని నా పిన్నో నా పిన్ని. దొంగ సచ్చినోళ్ళు, వాళ్ళని చంపేయాలి. నా జాంగ్రీ వచ్చేసింది రా. జారవంటే ఉడతలా పడతావు. పడిపోకుండా ఐస్ కంతలోనూ ఉన్నావు కదా. నిన్ను చెప్పరా. నేనెక్కడికి పోతానే? తుమ్మ జిగురు లాంటోడిని అంటుకుంటే వదలను. చంపేస్తున్నాడు వీడు. ఏ అబ్బాయి ఆపు. ఏ ఆపద్దు, ఆపు. ఏ ఆపదా. అయ్యో ఆపేశాడు రా బాబు. ఏ నక్షత్రంలో పుట్టవరా బాబు? ఏ వరం, ఆగు ఆగు వరం. అదేంటి నువ్వు నేను ఎక్కితే వెళ్ళిపోతావేంటి? దా ఇంకో రౌండ్ వేద్దాం. నువ్వు వెళ్ళు, నేను రాను. అసలు పొద్దున్న నుంచి ఏమైపోయావు నువ్వు? మీ మంద మొత్తం దిగిపోయింది, నువ్వేమో కనిపించలేదు, నాకేమో టెన్షన్. కొంచెం టైం టేబుల్ ఇచ్చేయచ్చు కదా. ఏంట్రోయ్ పెళ్ళాన్ని అడిగినట్టు అడుగుతున్నావు? నీకన్నీ చెప్పెళ్ళాలా? మరి చెప్పొద్దా? 3 రోజుల నుంచి వెయిటింగ్ ఇక్కడ. దేనికో? అదే నీకు నాకు మధ్య అది స్టార్ట్ అయింది కదా. ఏంట్రా స్టార్ట్ అయింది? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అయ్య బాబాయ్ ఏంటి నువ్వు మళ్ళీ రివర్స్ గేర్ వేసినావు? మొన్న నన్ను చూసి అని బాగానే నవ్వావు కదా. నవ్వితే లవ్వేనా? అంటే రే చిన్న, చెప్పాను కదా, లవ్ పుట్టాలంటే అబ్బాయిల్ని చూస్తే అమ్మాయిలకి ఇలా అవ్వాలిరా. అలా అవ్వాలనే కదా ఇలా వెంట తిరిగేది. నువ్వు ఇలా వెంటపడ్డ మా వాళ్ళు చూస్తే జనాభా లెక్కల్లో నువ్వు ఉండవు. బెదిరింప
ఇవన్నీ నీ ఫేస్కి సూట్ అవ్వు కానీ ఇంకో మాట చెప్పు. బాబాయ్. బాబోయ్ వచ్చేస్తున్నా నా జింగిడి వస్తున్నా. హలో హలో నువ్వు ఇంకా వెళ్ళిపోలేదా? చెప్పాను కదా అంటుకుంటే వదలనని. ఈసారి నిజంగానే మా వాళ్ళని పిలుస్తాను. నువ్వు పిలువు, నాకు తెలుసు. అంత నమ్మకమా? చాలా. కొంచెం మారు. హాయ్ తాత. హాయ్ తాత, బాగున్నావా? ఎవరమ్మా? నేను తాత, వరలక్ష్మిని. కోడేరు దుర్గాప్రసాద్ గారి అమ్మాయిని. చిన్నప్పుడు నీతో పీచ్ మిఠాయి కట్టించుకున్న దాన్ని. వరలక్ష్మి ఎక్కడున్నావు ఇన్నాళ్ళు? బళ్ళో చదువైపోగానే సిటీకి పంపించారు. మా నాన్నగారు నన్ను వదిలి ఉండలేక మళ్ళీ తీసుకొచ్చేసారు. అలాగా, ఏం మారలేదు తల్లి. అదే వరలక్ష్మి, అవే మాటలు అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నావు. వస్తాను తాత, గుళ్ళకెళ్ళాలి. అయ్యో వాన. గుర్తుకొచ్చిందా? గుర్తుకొస్తున్నాయా? వాన అయిపోయింది, మంది అయిపోయింది. ముసుకొస్తుందేంటి? గుర్తుకొచ్చాయా? వచ్చేదాకా వదలను. మీ సెటప్ బాగుంది. సెటప్ లేదు, గెటప్ లేదు. బయట వర్షం అవుతుంది. ఆగరగంట అయింది. ఆగిపోయిందా? నువ్వు ఉండు, నేను చూస్తాను కదా. ఏంటి చూసేది? నేను చెప్తున్నా కదా. అమ్మని అమ్మ, అప్పుడు ఆగిపోయిందా? ఆగలేదా? బోర్ని వర్షం. అవునా? అవును. నేను చూస్తానుండు. అవును నిజమే. నా కొడుకది కొడుకు. గుర్తుకొచ్చిందా? నాకేం గుర్తు రావట్లేదు. పీచు మిఠాయి గుర్తుంది, అదమ్మ తాత గుర్తున్నాడు. ఇంకేం గుర్తులేవా? ఏంట్రా నీ నస? అదేనమ్మా, చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకేం గుర్తులేవా అని అడుగుతున్నాను. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు పక్కన బడి. చెట్టు పక్కన బడి. ఇంకా గుర్తురాలేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా. సంతోషాల సమయం పంతాలైన మధురం సొంతం కాని ఎదలి అక్క, నువ్వు ఇక్కడున్నావా? సైకిల్ పందెంలో మన రవణ బావి గెలిచాడు. రా అక్క, రా. ఏ వరలక్ష్మి, ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తే మన చిన్నప్పుడు కలిసి చదువుకున్న చోటును చూడు, అక్కడికి రావాలి, సరేనా? వస్తుందా రాదా? అమ్మయ్యా, ఆ బాబే ఈ వీరబాబు. నన్నెలా గుర్తుపట్టా? ఆ రోజు నువ్వు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చావు చూడు, అప్పటి నుంచే టచ్ లో ఉన్నావమ్మా. నువ్వే గుర్తుపట్టలేదు, నేను చెప్పలేదు. చెప్పకుండా నేను తెగొట్టడానికి రకరకాలుగా ట్రై చేశా. అబే, నువ్వు పడలేదు, నేను బాధపడలేదు, పైగా సంతోషం వేసింది.
జాతరలో నువ్వు పీచు మిఠాయి కట్టించుకున్నప్పుడు అనిపించింది ఇంకా నీకు చిన్ననాటి తీపి గుర్తులు గుర్తున్నాయని. పిచ్చోడా, నువ్వైనా అప్పుడప్పుడు మర్చిపోయి ఉండొచ్చు కానీ ఆ తీపి గుర్తుల్ని నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. ఇవి ఇంకా నీ దగ్గర? మనసులో దాచుకున్నవి ఎప్పటికీ మర్చిపోలేను. మరో వెనక జరుగు. ఏంటి మట్టి? ఇది ఉత్తి మట్టి కాదు, ప్రాణమున్న మట్టి. నీ అడుగు చెప్పులని తనలో దాచుకుని ఇన్నాళ్ళైనా మళ్ళీ గుర్తుకు తెచ్చింది. వర్షం వస్తే కొట్టుకుపోకుండా ఆ జ్ఞాపకాలని మూట కట్టాను. ఇది నీ దగ్గర ఉంటే నా గుండె చెప్పుడు వినిపిస్తుంది. విను. ఏంటి మీ ఇంటి ముందు ఎన్ని కార్లు లాగున్నాయి? మా అత్త వాళ్ళు వచ్చినట్టున్నారు. రేపు కలుద్దామే. బాయ్ బాయ్. వరలక్ష్మికి బాగుంటుందని ఈ చీర తెచ్చాను. అదిగో మాటల్లోనే వచ్చేసింది. నా గురించే మాట్లాడుకుంటున్నారా? ఈ కలర్ నీకు బాగుంటుందని నేను, బాగోదని మీ పిన్ని వాదం వేసుకుంటున్నావు. నువ్వు చెప్పు. పట్టుకుంటే ఎలా తెలుస్తుంది? కట్టుకుంటేనే కదా తెలిసేది. ఒక్క నిమిషం. కట్న కానుకల గురించి కూడా ఒక మాట అనుకుంటే బాగుంటది కదా. కట్టమా ఎంత మడత వేసేవేటి? మగ పెళ్ళోళ్ళు ఏ రేట్లో ఉన్నారో ఏమో, అసలు మేము తోగ్గలమో లేదో చెప్పాలి కదా. మళ్ళీ ఇదో మడత. మాదంతా ఫిక్స్డ్ రేట్, నో రిబేటు, నో డిస్కౌంట్. మరైతే సరుకు నాణ్యం చూసుకోవచ్చా? మడతేం కాదు, ఇంకానేమో ట్రైల్ వేసుకోవచ్చా అని అడిగావు కాదు. అసలు ఈ పెళ్లి మన వరలక్ష్మికి ఇష్టమో కాదో మాట్లాడితే బాగుంటుందేమో. మన ఇళ్లలో ఆడపిల్లలు ఎప్పుడైనా అడిగేవేట్రా? ఎలా ఉన్నాను? చీర బాగుందా? చాలా బాగుంది. రారా కూర్చో. నిజంగా చాలా బాగుంది. హాయ్. ఏదో కొత్త చీరలో కోడలు చూసుకోవాలనే కోరిక తప్ప కొత్తగా వరలక్ష్మి చూసేదేముంది వదినా? చూసేది పాత వరలక్ష్మి అయినా పెళ్లి చూపుల్లో కొత్తగా కనిపిస్తోంది. పెళ్లి చూపులా? ఇగో బావా, కట్న కానుకలు లేవు కదా అని చెప్పి మర్యాదల్లో మడతలెట్టేస్తే ఊరుకునేది లేదు. ఒక మాట అనుకుంటే మంచిది. అంతే కదా పెద్ద అమ్మా, కొంచెం తలపోటుగా ఉంది. సరే లోపలికి వెళ్ళి. వరలక్ష్మికి మా అందరి దిష్టే తగిలేసింది వదినా. వరలక్ష్మి ఏంటి వీరబాబు ఇక్కడ? ఊరి దగ్గర అన్నదానం ఏర్పాటు. వీరబాబు, ఒకసారి నీతో మాట్లాడాలి. ఉండు, వాళ్ళకు కూడా ఒడ్డుని వచ్చేస్తాను. వీరబాబు రే పట్టుకో. ఏంటి ఏమైంది? ఏమైంది? రమణ వాళ్ళ అమ్మ నాన్నలతో బయటికి వచ్చాడు. వస్తే ఊరికి రాలేదు. చుట్టాలందరినీ వెంట పెట్టుకొచ్చాడు. పెళ్లి చూపులంట. మా ఇంట్లో వాళ్ళు కూడా వెంటనే ఒప్పేసుకున్నారు. ముహూర్తాల గురించి కూడా మాట్లాడేసుకున్నారు. నాకేదో భయంగా ఉంది వీరబాబు, నాకేదో భయంగా. పెళ్లి చూపులే కదా జరిగాయి, పెళ్లి కాదు కదా. ఎందుకంత భయం? పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి. అంతవరకు వస్తే నా వెనక మా ఊరు మొత్తం వస్తారు. నిన్నిచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. ఏం అడుగుతారు? 14 ఏళ్ల నుంచి మా ఊరి సీతమ్మ వారిని మీ ఊరి వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు. అంత గట్టి కష్టం నన్ను నువ్వు పెళ్లి చేసుకోడు. దానికి దీనికి సంబంధం ఏంటి? మీ నాన్న ఒప్పిస్తానని చెప్తున్నాను కదా. అయ్యో, మా నాన్న గురించి నీకు తెలియదు వీరబాబు. అన్నిటికీ స్థాయి స్థాయి అని మాట్లాడతారు. ఆయన స్థాయి మనుషులు కాకపోతే కనీసం మాట కూడా మాట్లాడరు. అసలు మీ ఊరి పేరు చెబితేనే ఆయన ఇంత లేస్తారు. అలాంటిది నీకు ఇచ్చి పెళ్లి చేస్తారా? నాకంత అయోమయంగా ఉంది. వాళ్ళ మాటలు తలుచుకుంటేనే పిచ్చికిపోతుంది. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే వీరబాబు, నేను బతకను, చచ్చిపోతాను.
అర్ధరాత్రి పూట రా లోపలికి. ఏ ఏమైంది? ఏ? నాకెందుకో భయంగా ఉంది. అక్కడ నేను ఉండలేను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో బావా. లేచిపోదామా? నువ్వు అడిగింది అదే కదా. తెగించి తాళి కట్టిన నాకు నేను లేపకపోవడం పెద్ద కష్టమే కాదు. వరలక్ష్మి లేచిపోయిందని ఊరంతా గుప్పమంటుంది. దాంతో మీ నాన్న నన్ను చంపాలనుకుంటే నాకేం భయం లేదు. తానే చావాలనుకుంటే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించినంతగా మన గురించి వాళ్ళు ఆలోచించట్లేదు బావా అని నువ్వు అనుకుంటున్నావు. తనకు జరిగినట్టు నాకు జరగకూడదని మా నాన్న అనుకుంటున్నాడు. మన పెళ్లి అందరికి నచ్చాలి, అయిన వాళ్ళంతా మెచ్చాలి. ఇది పరువు మర్యాదల కోసం అణిగి ఉండటం కాదు, సాంప్రదాయం సంస్కారం కోసం ఒదిగి ఉండటం. గౌరవంగా మీ ఇంట్లో అడుగు పెడతానని మా నాన్నకి మాటిచ్చాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ కంఠం మీద మరో తాలి పాడనివ్వనని నీకు మాటిస్తున్నాను. రాత్రిపూట ఇద్దరమే ఉన్నాం. మూడో మనిషి మన గురించి ఆలోచించడం మంచిది కాదు. పద. వరలక్ష్మి, వరలక్ష్మి, తొందరగా రెడీ అవు. అవతల అన్నయ్య గారు వాళ్ళు వచ్చేసారు. ఏంటమ్మా ఈ చీరేంటి? ఆరాలు అడగడం మానేసి తొందరగా రెడీ అవు. అవతల బోల్డని పనులు ఉన్నాయి. అక్క పంతులు గారు వచ్చారు. తోలుపాకులు బొక్కలు ఎక్కడ పెట్టావు? దేవుడి గదిలో ఇత్తడి పళ్ళెంలో ఉన్నాయి, వెళ్ళి తీసుకో. అలాగే. ఏంటమ్మా ఏంటి హడావుడి? రాత్రి అన్నయ్య గారు నాన్నగారికి ఫోన్ చేశారు. పెళ్లి గురించి రమణ చాలా తొందర పెడుతున్నాడంట. ఈ రోజు చాలా మంచిది, వెంటనే తాంబూలాలు పుచ్చుకుందాం అన్నారు. నాన్నగారు కూడా సరే అన్నారు. నువ్వు తొందరగా రెడీ అవు. ఎవరిని అడిగి సరే అన్నారమ్మా? అదేంటే ముందు నుంచి అనుకుంటున్న సంబంధమే కదా. నన్ను అడిగారా? సావిత్రి ఏంటే వరలక్ష్మి రెడీ అవ్వలేదా? అవతల వచ్చేస్తారు దొరకగానే. వచ్చేస్తుంది, తొందరగా రెడీ అవు. నేను రెడీ అవుతానమ్మా, నువ్వు వెళ్ళు. అబ్బా నేను అక్కడ రెడీ అందరూ వచ్చేసరే వచ్చేసారే. చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. తొందరగా రెడీ వచ్చేయ్. వెళ్ళమ్మా. మన పెళ్లి అందరికి నచ్చాలి, అయిన వాళ్ళంతా మెచ్చాలి. ఆడి కుమ్మం దగ్గర ఆడితో ఎవరైనా మాట్లాడినా ప్రాణాలతో ఉండు. వరలక్ష్మి, వరలక్ష్మి, వరలక్ష్మి తలుపుతీ. వరలక్ష్మి తలుపుతీవే. వరలక్ష్మి రెడీ అయ్యావా? నువ్వు ఈ చీరలో చాలా బాగుంది. అందరూ ఎదురు చూస్తున్నారు. స్వస్తి శ్రీ వ్యవహారిక చాంద్రమానేన వికృతి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి శుక్రవారం తెల్లవారుజామున 2:32 నేజేటి దుర్గాప్రసాద్ గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వరలక్ష్మిని మాటిబళ్ళ చెంచురామయ్య గారి ఏకైక కుమారుడు చిరంజీవి రమణకు ఇచ్చి వివాహం జరిపించడానికి శుభముహూర్తం నిర్ణయించడమైనది. అయ్యా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. బావా ఈ మడత పర్మనెంట్. మీతో ఒక నిమిషం మాట్లాడాలి. నాకు మా బావ వీరబాబుతో పెళ్లి జరిగిపోయింది. మా కుటుంబ గొడవల వల్ల ఈ విషయం మా ఇంట్లో ఎవరికి చెప్పలేకపోయాను. త్వరలోనే మా వాళ్ళని ఒప్పించి మా బావ నన్ను తీసుకెళ్తానన్నాడు. ఇంతలోనే మీరు నిశ్చితార్థం అని వచ్చేశారు. ముందే ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే. ఇది